హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్సీ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే బూడిద గుమ్మడికాయ వడియాలండి. ఇవి మనం సైడ్ డిష్గా పప్పుచారుకి చారుకి చాలా బాగుంటాయండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని పగలగొట్టుకోవాలండి. ఫస్ట్ కట్ చేయకూడదు డైరెక్ట్గా. తర్వాత పగలగొట్టుకున్న ముక్కల్ని మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇందులో గింజలు కూడా పడేయకూడదండి. గింజల్ని కూడా మనం తీసుకుంటేనే బాగుంటాయి ఫ్రై చేసుకున్నప్పుడు. ఇవి వేసవిలో చక్కగా శరీరం వేడిని తగ్గించడంలో కూడా తోడ్పడతాయండి. అలాగే ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది. వెయిట్ లాస్ కూడా మంచిదండి. ఇది నీరసం తగ్గిస్తుంది. వీటిలో నీటి శాతం అనేది అధికంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక పళ్ళెంలో పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు పక్కన ఇంకో బేషన్ పెట్టుకుని ఇవి ఎన్ని ముక్కలు అయినాయో మనం కొలుసుకుందామండి. ఈ విధంగా నాకు 8 డబ్బాల ముక్కలు అయినాయండి. ఈ విధంగా నేను కొలుసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ 8 డబ్బాల ముక్కల్ని ఒక పళ్ళెంలో వేసుకున్నాను కదండి. ఇప్పుడు కొద్దిగా పసుపు అండ్ ఒక గుప్పెడు కళ్ళుప్పును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మెత్తగా పిసకాలండి. ఈ విధంగా పిసికిన తర్వాత మనం 2 చేతులతో కలిపి ఈ విధంగా నొక్కితే మనకి ఇందులో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఒక క్లాత్లో మూటలాగా కట్టి ఉన్న మిగతా వాటర్ని కూడా మనం తీసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎక్కువ వాటర్ వచ్చినాయో. ఇప్పుడు ఇంకొక కాటన్ క్లాత్ని తీసుకున్నానండి. దీంట్లో మిగతాది కూడా వేసుకొని ఈ విధంగా మనం మూట కట్టుకొని బాగా పిండుకుంటున్నానండి. ఇంకా మిగతా వాటర్ కూడా ఈ విధంగా పిండుకోవడం వల్ల మిగతా వాటర్ కూడా వచ్చేస్తుంది. ఈ ముక్కలు డ్రై అవ్వాలండి. నైట్ అంతా కూడా మూట పైన ఒక బరువు పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం 8 డబ్బాల ముక్కలకి ఒక డబ్బా మినప్పప్పుని వేసుకుంటున్నాను. ఈ విధంగా నానబెట్టుకుని నైట్ అంతా ఉంచుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ పప్పుని కడుక్కొని ఈ విధంగా గారెల పిండిలాగా మనం మెత్తగా గ్రైండర్ పెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి అండ్ జీలకర్రను కూడా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి ఎంత డ్రైగా ఉన్నాయో ముక్కలు. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేసింది. మనం ఈ విధంగా మెత్తగా ఆడుకున్న ఈ గ్రైండర్లో నలుగుతుంది కదండి మినపప్పు. ఇప్పుడు మనం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని కూడా వేసేసి ఈ విధంగా గ్రైండర్ పెట్టేసుకొని మెత్తగా నలిగిన తర్వాత తీసేసుకుందామండి. ఈ ముక్కల్లోకి పిండిని ఈ విధంగా పిండి గుమ్మడికాయ ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం వడియాలు పెట్టుకోవడానికి సిద్ధమైనట్టేనండి. ఒక కవర్ పైన మేడ పైన పెట్టుకున్నాను. ఈ విధంగా ఆరేసుకున్నాను. దానిపైన కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఈ విధంగా వడియాలు అనేవి పెట్టుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఈ వడియాలు అనేవి ఈ విధంగా మేము పెట్టేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, చక్కగా వచ్చాయి కదండి వడియాలు. మీరు కూడా ఈ విధంగా పెట్టుకొని రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.